చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలం బిసానత్తం గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరి. కుప్పం నియోజకవర్గం నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలం బిసానత్తం గ్రామానికి చేరుకున్న నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు, మహిళా కార్యకర్తలు, ప్రజలు. గుడిపల్లి వారి గోశాల వద్ద నీటి బోరుని ప్రారంభించిన భువనేశ్వరి గోశాలను సందర్శించి గోవులకు గడ్డి తినిపించిన భువనేశ్వరి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ విస్తరణ కమిటీ విభాగ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు, మహిళా అధ్యక్షురాలు అనసూయ, వసంతమ్మ, సుగుణమ్మ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నెలకు 4 సార్లు మేడం కొంచెం ఇట్లే సార్ కొంచెం ఓ సూపర్ మేడం కొంచెం థ్యాంక్ యూ అందరికీ నమస్కారము. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారము. మా బూనమ్మ ఈరోజు కుప్పం నియోజకవర్గానికి వచ్చిన ఇదన్న ఏమనగా 4 రోజుల పర్యటన 26, 27, 28, 29 ఉగాది పండుగ ఇక్కడే జరుగుతుంది. ఆయమ్మ హైదరాబాద్లో ఉగాది పండుగ కాదు, కుప్పం మండలంలోనే ఉగాది పండుగ జరుగుతుంది. ఉగాది పండుగ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. రేపు అనగా ఇండియన్ బ్యాంక్ ఓపెనింగ్ ఉమెన్కి ఏమంటే ఫస్ట్ ఇంటింటికి పరిమితం అవుతా ఉండ్రి. అందరికీ చంద్రబాబు ఫస్ట్ గ్రూపులు పెట్టించి రివాల్వింగ్ పెట్టించి అన్ని చేస్తే రేపు బూనమ్మ గారు ఇండియన్ బ్యాంక్ ఓపెనింగ్ చేస్తా ఉన్నారు. ఒక మహిళకు 5 లక్షల వరకు లోన్లు ఎత్తుకొనొచ్చు. దాని గురించి చాలా ధన్యవాదాలు మేడం. దాని తర్వాత గార్మిస్ పెట్టినారు, గార్మిస్ ఓపెనింగ్కి వెళ్తారు. గార్మిస్ ఒకటి ఉంది, ఇంకా ఒక 4-5 కావాలి మేడం మాకు. కొంతమంది ఇప్పుడు సాలరీ చాలా తక్కువగా ఇస్తా ఉన్నారు. కొంచెం సాలరీ పెంచితే మా మహిళలకు కూడా చాలా మంది ఉపయోగం పడుతుంది. దాని తర్వాత ఎన్టీఆర్ కాలనీ కుప్పం మండలంలో కృష్ణదాసనపల్లి రేపు ప్రోగ్రామ్ ఉంది, ఉమెన్ ప్రోగ్రాము. అక్కడ కానీ కుప్పం మండలము ఏ ప్రోగ్రామ్ ఉంటేనో మా మహిళలు ఎక్కువ మంది వచ్చి పాల్గొంటారు. మా మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు, వాళ్ళు కొంచెం ఇంకా డెవలప్ చేయాలి. డెవలప్ చేసి మా మహిళలు ఇంకా ముందు రావాలి. లేడీస్ కూడా కొంచెము ముందుకు రావాలని కోరుకుంటున్నాము. దాని తర్వాత జరుగు ప్రోగ్రామ్ ఉంది, 3వ రోజు ప్రోగ్రామ్ ఉంది, 4వ రోజు ప్రోగ్రామ్ ఉంది. మాకు ఈ రోజు పండుగ వాతావరణం, ఉగాది పండుగ వాతావరణంగా ఉంది. ఈ రోజు కూడా అగస్టా పిల్లలు ఎక్కువ మంది బాధపడుతూ ఉంటే పేద పిల్లలకు ఈ రోజు అగస్టాలో వచ్చి పేద పిల్లలకు భరోసా ఇచ్చి ఇంకా బాగా డెవలప్ కావాలని కోరుకుంటారు. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారము. ఈరోజు కుప్పంలో మన కుప్పం ముద్దబిడ్డ మన అన్న నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సతీమణి నారా భువనేశ్వరి అమ్మగారు, మన అందరి అమ్మ కుప్పంలో 4 రోజులు పర్యటించున్నారు. ఆ పర్యటనలో భాగంగా మహిళలను ఎంతో ఉత్తేజపరుస్తూ, మహిళలను చైతన్యపరుస్తూ ఈ రోజు మహిళలతో ముఖాముఖాలు ఏర్పాటు చేస్తూ మహిళలకు అన్ని విధాల తోడ్పాటుంటూ ట్రైనింగ్లు ఇచ్చి టైలరింగ్ మిషన్లు, తోపుడు బండ్లు ప్రతి ఒక్కటి మహిళలకు ముందడుగు వేసే విధంగా ఏర్పాటు చేయడానికి మన అమ్మగారు కుప్పంకు ప్రతి 3 నెలలకోసారి వస్తా ఉన్నారు. కాబట్టి మా అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఎక్కడో మారుమూలం ప్రాంతంలో ఉన్న కుప్పాన్ని ఈ రోజు కుప్పం అంటే
ఎక్కడైనా గాని అద్భుతంగా తెలుస్తుంది. కాబట్టి ఇంత మమ్మల్ని ముందుకు తెచ్చిన మా అమ్మ బూనమ్మ గారికి పాదాభివందనాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ నారా భువనేశ్వరి మేడం గారి పర్యటన 4 రోజుల్లో ఖరారైంది. ఇందులో భాగంగా మొట్టమొదటగా గుడిపల్లి మండలంలో అగస్త్య స్కూల్ వద్ద ఈ రోజు మేడం పర్యటించడం జరిగింది. ఇందులోనే మన గుడిపల్లి మండలంలో మా గుడిచెంబగిరిలో మహిళలతో ముఖాముఖి కూడా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఈ యొక్క 4 రోజుల పర్యటనలో భాగంగా ప్రతి మండలంలోనూ 2 పంచాయతీలని సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క 2 పంచాయతీలతో మహిళల కష్ట సుఖాలన్నింటినీ కూడా తెలుసుకొని ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారందరినీ ఆదుకుంటూ వారికి భరోసా ఇస్తూ వాళ్ళు ఎలా ఆర్థికంగా అభివృద్ధి రావాలి అన్నటువంటి సందేశంతో మేడం ఈ రోజున ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ డే అంటే 27th రేపు ఈడిపి ప్రోగ్రామ్ అన్నది దాన్ని లాంచ్ చేయబోతున్నారు. అది ప్రతి ఒక్క మహిళ కూడా ఒక వ్యాపారవేత్తగా ఎదగాలి అన్నటువంటి కాన్సెప్ట్ తో మేడం గారు మనకు సందేశాన్ని ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మొట్టమొదట ఒక బ్యాచ్ 50 మెంబర్స్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్ జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రేపు సెకండ్ బ్యాచ్ ని లాంచ్ చేయబోతున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ కి మేడం గారు ఇచ్చేసినందుకు, మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు గాను, మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి నారా భువనేశ్వరి మేడం గారికి మహిళల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులకు అందరికి కూడా నా నమస్కారాలు. మా భువనేశ్వరమ్మ మా అధ్యక్షురాలు ఆయనకు పాదాందనాలు. మా గుడిపల్లి మండలము ఈరోజు పండుగ వాతావరణంలో ఉంది. ఫస్ట్ బిసానాథం ఇంకా పట్టి ఇక్కడ ఆగస్టుకు వచ్చింది మేడము. అదేవిధంగా మేము ఆగస్టు అవుతానే గుడిచెంబగిరి మేడంకి ప్రోగ్రాం ఉంటుంది. మాకు ఎంతో సంతోషంగా ఉంది మహిళలకంతా కూడాను. మేడం వచ్చి 3 నెలలకు ఒకసారి మహిళల గురించి వాళ్ళ కష్టాల గురించి తెలుసుకుంటా ఉంటే మా మహిళలంతా కూడాను సంతోషంగా అందరూ కూడాను ఇదవుతా ఉన్నారు. అదేవిధంగా మేడంకి నేను పాదాలు పట్టుకొని అడుక్కుంటా ఉన్నాను. చేసి వర్కులు ఇచ్చినారు. రైతుకు కూడా నాది ఉపయోగించాలని, రైతుకు అందరికీ కూడా ఉపయోగించాలని, మేడం తెలుసుకోవాలని, సార్కి చెప్పాలనేసి నేను మేడంకి నమస్కారాలు పెడతా ఉన్నాను. మహిళల గురించి మా గుడిపల్లి మండలం ఇంకా ఉండే అన్ని కూడాను మేడం సాల్వా చేయాలనేసి, దాన్ని చూడాలనేసి, మా మహిళలకంతా మంచి జరగాలనేసి, గుడిపల్లి అంటేనే మా నారా చంద్రబాబు నాయుడు గారికి గుండెకాయ ఎట్లది. అన్నిట్లో కూడా మేము ముందడగలోనే ఉన్నాము. మా గుడిపల్లి మండలము ఏంట్లో కూడా మేము తగ్గింపలేదు, అట్లా కష్టపడుతూ ఉన్నాము. మన కాన్స్టిట్యున్సీలోనే మా గుడిపల్లి మండలం అంటే చాలా బీదరిక మండలము. మేము బీదోళ్ళు అది చూడాలనేసి మేడంని కోరుకుంటా ఉన్నాను. నమస్కారం మేడం గారికి.